భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మాలీవుడ్ ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ స్టార్డమ్ కంటే కంటెంట్ కే పెద్దపీట వేస్తారు. అందుకే ఎలాంటి సినీ నేపథ్యం లేని సాధారణ యువకులు కూడా కేవలం నటనను నమ్ముకుని నేడు గ్లోబల్ స్టార్లుగా ఎదుగుతూ ఉన్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజాల నీడలో ఉంటూనే తమకంటూ ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నేటి తరం యువ టాలెంట్ గురించి పరిశీలిస్తే మాత్రం తెలిసిన సంగతులు ఏంటంటే ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచే పేరు టొవినో థామస్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కెరియర్ ప్రారంభించి సినిమాలపై మోజుతో మోడలింగ్ లోకి అడుగుపెట్టిన టొవినో థామస్ 2012లో ప్రభు వింటే మక్కల్ అనే సినిమాతో పరిచయం అయ్యారు. ప్రారంభంలో చిన్న పాత్రలు, విలన్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసినా కూడా 2015లో వచ్చిన ఎన్ను నింటే మొయిదీన్ ఆయన కెరియర్ కు మొదటి బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత గోదా, మాయానది వంటి హిట్లతో నిలదొక్కున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 45 సినిమాల్లో నటించిన అతడిని గ్లోబల్ స్టార్ గా మార్చిన చిత్రం మాత్రం మిన్నల్ మురళి. అన్వేషిపిన్, కుండెతున్, ఎల్ టు ఎంపూరాన్ వంటి భారీ ప్రాజెక్టుల్లోనూ నటించారు. ప్రారంభంలో లక్షల్లో ఉన్న అతడి పారితోషికం ఇప్పుడు 7 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ కు చేరుకుంది. సోషల్ మీడియా యుగంలో యువతకు ఐకాన్ గా మారిన నస్లెన్ 2019లో తగ్లిన్ మథన్ దినంగల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేని ఈ కుర్రాడు తన సహజ సిద్ధమైన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈయన కెరియర్ ను మలుపు తిప్పిన బిగ్గెస్ట్ హిట్ ప్రేమలు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాదు, నస్లిన్ ను స్టార్ హీరోల రేస్ లో నిలబెట్టింది కూడా. ఇప్పటి వరకు 12 సినిమాలు చేసిన అతడు అయామ్ కాతలన్, ప్రేమలు సీక్వెల్ లో నటించారు. అతడి పారితోషికం ఇప్పుడు 2 నుండి 4 కోట్ల వరకు పెరిగినట్లుగా సమాచారం. మలయాళ గ్లామర్ బాయ్ రోషన్ మాథ్యూ ప్రయాణం కూడా స్ఫూర్తిదాయకం. థియేటర్ ఆర్ట్స్ నుండి వచ్చిన రోషన్ 2016లో పుతియా నియమం అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆనందం, కూడే వంటి సినిమాలతో గుర్తింపు పొందినా కూడా నెట్ఫ్లిక్స్ మూవీ కప్పేలా, హిందీ చిత్రం డార్లింగ్స్ అతడికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. ఇప్పటి వరకు 20కి పైగా సినిమాల్లో నటించిన రోషన్ ప్రస్తుతం సుకుమార్ నిర్మాణంలో వస్తున్న తెలుగు సినిమాతో పాటు పలు మలయాళ ప్రాజెక్టుల్లో నటిస్తూ ఉన్నారు. పారితోషికం పరంగా అతడి గ్రాఫ్ ఇప్పుడు 1.5 నుండి 3 కోట్ల మధ్యలో ఉంది. వైవిధ్యమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన షైన్ నిగమ్ కూడా అవుట్ సైడర్ గానే గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగా కెరియర్ మొదలుపెట్టి 2016లో కిస్మత్ చిత్రంతో హీరోగా మారారు. ఆయన కెరియర్ కు బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా కుంభలంగి నైట్స్. ఆ తర్వాత ఆర్డిఎక్స్ సినిమాతో మాస్ హీరోగా 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఇప్పటి వరకు 18 సినిమాలు చేసిన షైన్ ప్రస్తుతం యాక్షన్ ఓరియంటెడ్ కథలపై దృష్టి పెట్టారు. అతడి పారితోషికం ఇప్పుడు 3 నుండి 5 కోట్ల వరకు ఉంది. ఈ యువ హీరోల పారితోషికాల గ్రాఫ్ గమనిస్తే మాత్రం ప్రతి పెద్ద హిట్ తర్వాత వారి రెమ్యునరేషన్ 50% నుండి 100% వరకు పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఓటీటీ విప్లవం తర్వాత మలయాళ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం వీరికి కలిసొచ్చింది. ప్రారంభంలో కేవలం కేరళ మార్కెట్ కే పరిమితమైన వీరి సంపాదన ఇప్పుడు డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ హక్కుల ద్వారా భారీగా పెరిగింది. మాలీవుడ్ యువ టాలెంట్ భవిష్యత్తు అత్యంత ఆశాజనకంగా కనిపిస్తోంది. వీరు కేవలం నటనకే పరిమితం కాకుండా కథల ఎంపికలోనూ కొత్తదనం చూపిస్తూ ఉన్నారు. టొవినో థామస్ వంటి నటుడు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. వారసత్వం లేకపోయినా కూడా కేవలం ప్రతిభ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని వీరు నిరూపిస్తూ ఉన్నారు. రానున్న 5 ఏళ్లలో ఈ స్టార్లు సౌత్ ఇండియన్ సినిమాలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అనడంలో సందేహమే లేదు. కాలం మారుతున్నా కూడా మలయాళ సినిమా తన మూలాలను వదులుకోకుండా ఇటువంటి సెల్ఫ్ మేడ్ స్టార్లను ప్రోత్సహిస్తూనే ఉంది. ఈ హీరోలు సృష్టించిన బాట భవిష్యత్తులో మరెంతో మంది సామాన్య యువకులకు వెండి తెరపై మెరిసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది.